రఘురామకృష్ణంరాజుపై నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ జాన్ మార్గస్ హాట్ కామెంట్స్ చేశారు. భీమవరంలోని దళిత క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన డిప్యూటీ స్పీకర్ పై విరుచుకుపడ్డారు. ఈ సభలో మాజీ డీజీ సునీల్ కుమార్ కూడా పాల్గొన్నారు. క్రైస్తవులుగా మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనిపై పలుమార్లు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై క్రైస్తవ సంఘాల నేతలు మండిపడ్డారు. సునీల్ అన్న దెబ్బకి వాడు అన్న పొజిషన్ మారిపోయి యూట్యూబర్ అయిపోయాడు. కార్లో కూర్చొని యూట్యూబ్, ఇంట్లో కూర్చొని యూట్యూబ్, ఆడు యూట్యూబర్ అయిపోయాడు. వాడి కోసం మనం మాట్లాడి వాడిని తిట్టి మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరమే లేదు. ఎవడైతే యూట్యూబ్లో కూర్చొని వానికి అంతలో వాడే యూట్యూబ్లో వ్యూస్ పెంచుకుంటున్నాడో వానికి చెప్తున్నాము, మా దళిత క్రైస్తవులు దళిత మాలా మాదిగల తరఫు నుంచి చెప్తున్నాము, అయ్యా మీరు ఢిల్లీలో అశోక రోడ్లో కూర్చొని మీరు మీ వియంకుడు కలిసి ఏర్పాటు చేసిన పార్టీ మాకు తెలిసిపోయింది. ఢిల్లీ అశోక రోడ్లో నీ ఇంట్లో కూర్చొని నువ్వు నీ వియంకుడు కాంగ్రెస్ పార్టీ నీ వియంకుడు కూర్చొని మమ్మల్ని తనగదొక్కడానికి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎమ్మెల్యే మీ వియంకుని మాట పట్టుకొని అశోక రోడ్లో ఉన్న నీ ఇంట్లో అజెండా అంతా ఏర్పాటు చేసినావు. ఆ సంగతి మాకు తెలుసు రాబోయ్. ప్రతి ఒక్కడు నీ ఇంట్లో, నీ కారులో, నీ పక్కన, నీ వాషన్ పక్కన కూడా మా ఊడే ఉంటాడు. నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు ఎప్పుడు హైదరాబాద్ ఉంటావు, ఎప్పుడు ఢిల్లీలో ఉంటావు, ఎప్పుడు ఊర్లో ఉంటావు, ఎప్పుడు మా అన్నం చూసి భయపడుతూ బతుకుతుంటావు అన్న సంగతి మాకు అన్నీ తెలుసు.